ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 24 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈసారి సమావేశాలు 2 నుంచి 3 వారాలు కొనసాగించాలని భావిస్తున్నారు. వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2024లో ఎన్నికలు రావడంతో అంతకుముందు ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 6 నెలలకే బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. తిరిగి 2025-26 ఆర్థిక వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈసారి బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ధి, సమతుల్యత పాటించడమే కాకుండా విద్య, వైద్య, నీటిపారుదల రంగాలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఆయా శాఖలకు బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే బడ్జెట్ పై ఆయా శాఖల నుంచి సమాచారం తీసుకున్న అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ ను కూడా వెంటనే ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా మంత్రుల కమిటీ ఇప్పటికే కర్ణాటకలో పర్యటించి వచ్చింది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సూపర్ 6 పథకాలకు నిధులు సమకూర్చుకునేందుకు కూడా బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించనున్నారు. ఇక నీటిపారుదల రంగంపై కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుండటంతో ఇప్పటికే డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించింది. 900 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు. దీంతో పాటు గోదావరి నీటిని బనకచర్ల వరకు తీసుకువెళ్లే పథకానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పాటు పలు కీలక ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. వీటి కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయ సముపార్జన శాఖల ద్వారా వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధులను అంచనా వేసుకుని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్ తో పాటు హడ్కో, జర్మనీకి చెందిన KfW బ్యాంక్ కూడా నిధులు మంజూరు చేసింది. మొత్తం 31,000 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి. పోలవరానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,444 కోట్ల రూపాయలను రివైవల్ ప్యాకేజీ కింద కేటాయించింది. ఇలా బడ్జెట్ ని సమగ్రంగా రూపొందించి దానిపై విస్తృత స్థాయి చర్చ జరిగే విధంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 24న గవర్నర్ ప్రసంగం, 25న బడ్జెట్ ప్రవేశపెట్టే విధంగా రూపకల్పన చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగే విధంగా ఉండాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా బడ్జెట్ సమావేశాన్ని కనీసం 15 రోజులు జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 3 వారాల పాటు నిర్వహించాలని మరికొందరు కోరుతున్నారు. అయితే అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అజెండాను పరిశీలించిన తర్వాత అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.